నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్, మీ పర్సన్ ఇంతకు ముందుకు మిమ్మల్ని ఏమనుకునేది, ప్రజెంట్ ఏమనుకుంటున్నారు మీ గురించి. ఓకేనండి. ఇంతకు ముందుకు ఏమనుకున్నారు మిమ్మల్ని, ప్రజెంట్ ఏమనుకుంటున్నారు. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాం. ఇంకా మీ పర్సన్ని అనుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్, జనరల్ రీడింగ్. ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోవచ్చు. ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే తప్పకుండా 333కి 5 క్వశ్చన్స్ అండి. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇదే. వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి, ఇదే వాట్సాప్ నెంబర్ కూడా. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్ ఏంటి, మీ గురించి ఇంతకు ముందుకి ఎలా ఆలోచించేవాళ్ళు, ఇంతకు ముందుకు ఏదో లాంగ్ డిస్టెన్స్ మీరు ఎక్కడైనా వెళ్తారో ఏమో, దూరంగా పెట్టడము, అట్లా దూరమే నుంచే గమనించేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు జడ్జిమెంటు, మీరు ఒక డివైన్ కనెక్షన్ ఉండేటువంటి రిలేషన్ అనుకుంటున్నారు మీ ఇద్దరిది. లేదు, మీరు న్యాయంగా ఉండేటువంటి వ్యక్తులు, మీకు ఇప్పుడు న్యాయం చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంతకు ముందుకు ఏంటంటే మీ మీద మీరు గ్రోత్ అవుతున్నారు, ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళండి. వాళ్ళు పాజిటివే ఉండేది ఇంతకుముందు కూడా. ప్రజెంట్ అయితే ఏదో మీరు లో ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంతకుముందుకు ఏంటంటే మీకు చాలా అసలు అంటే దేనికి లోటు లేదు మీ దగ్గర అని చెప్పేసి, బాగా రిచ్ పీపుల్, లేదంటే అన్నింటి పరంగా మీరు బెస్ట్ పర్సన్స్ అని చెప్పేసి బాగా గ్రోత్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ప్రజెంట్ అయితే మీరు ఏదో లో ఎనర్జీలో స్ట్రగుల్లో ఉన్నారు. మనీ పరంగా, హెల్త్ పరంగా కాస్త స్ట్రగుల్లో ఉన్నారు. ఒక దైవిక పరంగా ఉండేటువంటి వ్యక్తులు, స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా ఏమేమి అనుకుంటున్నారో చూద్దాము. ఇంతకుముందుకు ఇప్పటికీ తేడా ఏంటి అనేటువంటిది వాళ్ళు ఓవర్గా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, ఇంకా ఏమేమి అనుకుంటున్నారో చూద్దాం మనము. అయితే ఇంతకుముందుకు మీరు బాగా గ్రోతింగ్ ఉండేటువంటి పర్సన్స్, ఏదానికి లోటు లేదు. కానీ ప్రజెంట్ అయితే కాస్త హెల్త్ ఇష్యూస్ తోటి, మనీ ఇష్యూస్, ఇంకేదైనా ఉంటే మీరు కొంత స్ట్రగుల్స్ తోటి అయితే ఉన్నారు. మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అనేది అనుకుంటూ ఉన్నారు. మరి ఇంతకు ముందుకు అంటున్నారు చూడండి అండి, మీరు దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు, అన్ని అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ అయితే తెలుసుకున్నారు వాళ్ళు. ద చారియట్ మనం క్లారిఫికేషన్లో అడుగుదాము. ఇంతకు ముందుకైతే మీరు ఎప్పుడు వాళ్ళని ఒక న్యూ పర్సన్గా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అన్నట్లు, ఒక న్యూ ఆఫర్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మరి ఏమైందో ఇప్పుడు టైం చేంజ్ అడుగుదాము. ఇంతకు ముందుకైతే రాలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు మీరు కాస్త మీ రిలేషన్ లో ఎనర్జీలో ఉందని చెప్పేసి అనుకునేవారండి. మళ్ళీ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, మ్యూట్లో ఉంటున్నారు. ఇప్పుడు మ్యూట్లో ఉంటున్నారు, స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ఓకే అండి, మనము క్లారిఫికేషన్ అడుగుదాము. స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. అసలు ఇంతకు ముందుకు వీళ్ళు ఏంటి, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏం గమనిస్తున్నారు, ఈ 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అనేటువంటిది చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఏం చూస్తున్నారు, 3 ఆఫ్ వాండ్స్. ఇంతకు ముందుకు మిమ్మల్ని, మీ ప్రేమని అంటే దూరం నుంచే వాళ్ళు ఆస్వాదించే వాళ్ళు. ఎట్లా అంటే మీరు బెస్ట్ పర్సన్స్, అన్నింటి విధంగా కరెక్ట్ పర్సన్స్ మీరే, మీ దగ్గర ఉంటే అన్నీ అచీవ్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంక ఈ 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటి, ఇంతకు ముందుకు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వనందుకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకు ముందుకు మీకు ప్రేమ అందించలేకపోతున్నాము,
ప్రేమ రెస్పెక్ట్ అవన్నీ మీరు ఇచ్చేటువంటి ప్రేమ రెస్పెక్ట్ మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి ఇంతకు ముందుకు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్ మళ్ళీ ఇది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ 10 ఆఫ్ స్వార్డ్స్ ఏంటి, 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటి, ద చారియట్ ఏంటి, మ్యూట్లో ఎందుకుంటున్నారు? ఓకేనండి. మనకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే మరి మీ టైము గుడ్డా బ్యాడా అంటే ఇక్కడ మనకి కొంత లో ఎనర్జీ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు. ఏంటనంటే వాళ్ళు దూరంగా ఉన్నందుకు ప్రజెంట్ అయితే మీరు లో ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి. ఏం గమనిస్తున్నారు? బాధపడుతూ ఉన్నారు. మీరు బాధపడుతున్నారని చెప్పేసి మీ బాధను వాళ్ళు గమనిస్తూ ఉన్నారంటండి. మరి ఏం చేయబోతున్నారు? ఏంటంటే మిమ్మల్ని అదే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేనందుకు చూస్తూ ఉన్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే అక్కడి నుంచి రావడానికి కాస్త ప్లాన్లు అయితే వేస్తూ ఉన్నారండి. ఈ 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటి? అదే అండి, మీ దగ్గరికి రావాలి ఏదో ఒక ఆఫర్తో అని చెప్పేసి అయితే చూస్తాను. ద చారియట్ ఏం తెలుసుకున్నారు వాళ్ళు ఏంటంటే మీరు ఒక లెవెల్కి ఎదిగినటువంటి పర్సన్స్, ఒక బాస్ లెవెల్కి మీరు కూడా ఎదిగారు అనేటువంటిది. లేదనంటే ఒక బాస్ కంట్రోలింగ్లో మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. లేదు, ప్రజెంటు వాళ్ళ కంట్రోలింగ్లో మిమ్మల్ని పెట్టుకోవాలనుకోవడము అంటే విధ విధాలుగా తీసుకోవచ్చు. మీకు ఏదైతే అది తీసుకోండి. ఆ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటనంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ప్రజెంట్ అయితే మీరు చాలా లో ఎనర్జీలో బాధపడుతూ ఉన్నారు. దాని నుంచి అయితే టవర్ సిచ్యువేషన్లో ఉన్నారు, లో ఎనర్జీలో ఉన్నారు, బాగా సపరేషన్లో ఉన్నారు. అంటే ఇంతకు ముందుకు బాగా ఉన్నారండి మీరు. ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో ఉండి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మీరు ఒకరికొకరు రావకపోవడము, చూసుకోకపోవడం వల్ల చాలా అయితే బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ మ్యూట్లో ఉండడం ఏంటి ఏంటంటే మీ దగ్గరనే సమృద్ధి లైఫ్ అనేటువంటిది చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఓకేనండి. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. ప్రజెంట్ అయితే మీ గురించి వాళ్ళ గురించి మీరు ఇట్లా సపరేషన్లో ఉండి చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కంటెంట్తో వద్దామండి మనము. ఒకవేళ ఈ రీడింగ్ మీద కాదంటే 333కి 5 క్వశ్చన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఇవ్వబడును. కావాల్సిన వాళ్ళకు తావిదలు కూడా ఇవ్వబడును. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయొద్దండి, మెసేజ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాము. ఇంతకుముందుకు అంత మంచిగా ఒకరికొకరు రెస్పెక్ట్గా మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు మీ మధ్యలో సెకండ్ పర్సన్ ఎంట్రీ వల్ల మీకు టవర్ సిచ్యువేషన్ అంటే మీరు విడిపోవడము, దూరం అవ్వడము ఇలాంటివి అయితే జరిగాయండి. ఇంతకుముందుకు దూరం ఉన్నా సరే మంచి ప్రేమలు అట్లా ఉండేది. ఇప్పుడు దగ్గరికి వచ్చినాక ఏందనంటే ఇంతే కదా అన్నట్లు అయిపోయిందండి మీ రిలేషను. పీస్ఫుల్ రిలేషన్ మీకు ప్రశాంతంగా ఉండమంటున్నారు యూనివర్స్. మీకు ఇంప్రూవింగ్ హెల్త్, మీరు ఊకే ఆలోచించి హెల్త్ పాడు చేసుకోవద్దని చెప్తున్నారు. లెట్ గో, ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పాజిటివ్లో ఉండండి. మనసుది డేస్లకు వస్తుంది ఇన్ ది నియర్ ఫ్యూచర్లో. చూడండి, మనసుది డేస్లకు యువర్స్ రెడీ, మీరు రెడీగా ఉండండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్లో అంత మంచిగా జరుగుతుంది. ఓకేనండి. అంటే ఇంతకుముందు చాలా ఉండి ఇప్పుడు మీ మధ్యలో థర్డ్ పర్సన్స్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది కదా, మీ మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎంట్రీ తోటి మీకు సపరేషన్ జరిగింది. దూరంగా ఉన్నారు, లో ఎనర్జీలో ఉన్నారు, ఆలోచించి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వాటి నుంచి అయితే బయటపడతారు, హ్యాపీగా ఉంటారు. మరి కాస్త టైం ఉంటుంది. ఏం చేయలేక ఊరుకున్నారు, మీరు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. తప్పకుండా బయటపడతారండి ఈ సిచ్యువేషన్ నుంచి. మరేం పర్వాలేదు, పాజిటివ్లో ఉండండి. నేను నా పర్సన్ ఎప్పటిలాగానే ఇంతకు ముందుకు లాగానే కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అనుకోండి. లేట్ నైట్లో పడుకునేటప్పుడు అఫర్మేషన్ చేసుకొని 108 టైమ్స్ అలా చేసుకుంటూ నిద్రపోండి. తప్పకుండా ఎర్లీ మార్నింగ్లో కూడా మళ్ళీ అదే అఫర్మేషన్ చేసుకోండి. తప్పకుండా పాజిటివ్గా మారేటువంటి ఎనర్జీ మీకు, వాళ్ళు ఎనర్జీ మీరే ఎనర్జీ, మీకు ఆ ఎనర్జీ అనుకూలంగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ సపరేషన్ తొలగిపోయి మళ్ళీ కలవడానికి చిన్నగా ఏ వ్యక్తుల ద్వారానా, ఫోన్ ద్వారానా,
ఏదో సందర్భాల ద్వారా మీరు కలుసుకోబోతారు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చివరి దాకా చూసి ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే.